బటర్ఫ్లై దాంట్లో డైలాగ్ ఏంటి, పిట్టలు బటర్ఫ్లై తింటాయా అన్నది కూడా మీ పాప డైలాగే అని అది మీ పాప నుంచి కాపీ కట్టారా? అదేంటంటే గార్డెన్లో ఆడుకుంటుందండి. గార్డెన్ కూడా కదా, చిన్న స్పేస్లో ఉంది మా ఇంటి దగ్గర. అక్కడ బటర్ఫ్లై ఎగురుతుంది. దాని బటర్ఫ్లైస్ అంటే చిన్నప్పుడు చాలా ఇష్టం. ఎగురుతుంది. అక్కడ చిన్న పూలగుండలు పెట్టాం, వాటి మీద వాళ్తుంది, అప్పుడు వెళ్తుంది. సో నేను చూపిస్తున్నాను బటర్ఫ్లైని, అదిగో బటర్ఫ్లై అని చూపిస్తాను. సడన్గా ఒక పెట్టొచ్చి బటర్ఫ్లై కళ్ళ ముందు ఎత్తిపోయింది. అది షాక్ అయింది. పిట్టలు బటర్ఫ్లైస్ తింటాయా అంది. సో ఊరికి ఏ జరిగిన కాన్వర్సేషన్ అసిస్టెంట్స్తో షేర్ చేసుకుంటూ ఉంటాను. ఊరికి చెప్తుంటాను, ఏ మ్యాటర్ జరిగినా, ఏదైనా లైఫ్లో చిన్న ఇన్సిడెంట్ జరిగినా అంటే నేను చెప్తుంటాను అన్నమాట. యాక్చువల్గా నేను ఫ్యామిలీతో కన్నా నా అసిస్టెంట్ డైరెక్టర్స్తో స్పెండ్ చేస్తే ఎక్కువ టైం. నా అసిస్టెంట్ డైరెక్టర్స్ కమ్ రైటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఎక్కువ స్పెండ్ చేస్తాను. వాళ్ళతోనే నాకు అదే ఆనందం అనమాట. రూమ్లో కూర్చుంటాను, జోక్స్ చేసుకుంటాం, మాట్లాడుకుంటాం, ప్రపంచంతో మాట్లాడుకుంటాం. నా ఎక్స్పీరియన్స్ చెప్తుంటాను, వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తుంటారు. ఎక్కువ నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నా అంటే అది చెప్తాను అనమాట. మీరు అసిస్టెంట్స్లో మీ కర్మరా, ఎందుకంటే నేను చెప్పే ప్రతిదీ, నేను మావాడి మీద ప్రేమని, మా పిల్లల మీద ప్రేమని, ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రాబ్లం మీకు చెప్తుంటాను. సో రేపొద్దు మీ అసిస్టెంట్స్ కూడా ఇలాగే వింటారు మీ డైరెక్టర్లు అయిన తర్వాత. సో ఇప్పుడు నా అసిస్టెంట్స్ కూడా మీరు వెనక తప్పదు అని చెప్తుంటాను. సో అది చెప్తే లైక్ సార్ ఇదే చాలా బాగుంది సార్, విల్ యూజ్ దిస్, చాలా బాగుంటుంది అని. ఇలా మీ ఆ బటర్ఫ్లై కాన్సెప్ట్ మీద సినిమా అంతా రన్ అవుతుంది. రన్ అప్పుడు ఇది బాగుంటుందని దే సజెస్టెడ్ అండ్ వీ యూజ్డ్ ఇట్ అనమాట. కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ అనేది మా కరెక్ట్గా మా స్కూల్ ఎదురుగుండా హౌస్ అనమాట. సో ఒక డైరెక్టర్ హడావడి అరవడం ఆయన ఇదంతా చూసి థింక్. సో అప్పుడే కొంచెం ఫస్ట్